I, on behalf of YSR Congress Party, raised to support this bill. I, on behalf of YSR Congress Party, raised to support this bill. Sir, the previous framework, I am showing my hand towards this side. The previous framework left the farmers at the mercy of the middlemen, that is dalals, who wanted to increase their own margins. Now, there are some positive aspects in this bill. Sir, a farmer who toils day and night in his fields faces two problems. Problem number one is whether he shall be able to get the right price for his produce. Number two, whether he will be able to sell at a reasonable rate. At what rate? These two problems farmer is facing. Sir, by allowing contract farming, the farmer is assured of the sale price for his produce at a predetermined price. This is one advantage. And the risk therefore is transferred from the farmer to the buyer. Sir, secondly, the bill free farmers from the coercion of the licensed middlemen. As the farmers could till now sell only to the licensed middlemen, and the middlemen found it easy to form cartels and these markets and offer low prices to the farmers, this will be prevented by passing this bill. Sir, this ends the monopoly of APMC system. A farmer in the market area is compelled by law to sell his own produce in the designated APMC market, and he is prohibited from going even to the next APMC in the next district, even though it is much nearer to the farmer. Sir, this can be avoided by passing this bill. Sir, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే భారత్ బంద్ అంటే వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా ఏదైతే బంద్ జరుగుతుందో దాని గురించి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ద్వంద్వ వైఖరి గురించి 2 నిమిషాలు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. పార్లమెంట్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి దానికి మద్దతు పలుకుతూ గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది దళారీ వ్యవస్థని పెంచి పోషించడానికి మాత్రమే అది అప్పుడు పనిచేసింది. మధ్యలో మిడిల్ మెన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వలన రైతులకి నష్టం జరిగింది. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ దళారీ వ్యవస్థని లేకుండా డైరెక్ట్గా ఎవరైతే రైతు ఉన్నారో ఆరుగాలం కష్టపడి, అది మీరు చెప్పిన మాటే, హూ టాయిల్స్ డే అండ్ నైట్, ఓకే, ఆరుగాలం కష్టపడి ఎవరైతే పండించిన రైతు ఉన్నారో అతనికి సరైన ధరను లభించడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము వైసీపీ పార్టీ తరపున మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అలానే ఈ రైతులకి మేలు చేసే ఈ బిల్లు వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో, మీకు ఆ హిపోక్రసీ దేనికో మాకైతే అర్థం కావట్లేదు. మేము పూర్తిగా దీన్ని సమర్థిస్తున్నాము అని చెప్పేసి ఆ రోజున పార్లమెంటులో పెద్దల సభలో మద్దతు పలికినటువంటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మద్దతిస్తారు, బంద్కి ఏ విధంగా, అదే బిల్లుకి వ్యతిరేకంగా ఏ విధంగా మద్దతిస్తారు. గతంలో కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలానే ఎన్ఆర్సీ వీటికి పార్లమెంట్లో మద్దతు పలికారు. మీరు ఇక్కడ ముస్లిం సోదరుల ఓట్ల కోసం ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మేము దానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆ కమ్యూనిటీ లీడర్స్ తోటి మీరు స్టేట్మెంట్స్ ఇప్పించారు. ఈ విధంగా ద్వంద్వ వైఖరితోటి ప్రతి దానిలోనూ కేవలం మీ కింద ఉన్నటువంటి, మీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ గురించి కానీ లేకపోతే ఢిల్లీలోని పెద్దల యొక్క గుడ్ లుక్స్లో ఉండడానికి మీరు చేసేటువంటి ఈ నీచమైన రాజకీయం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ యొక్క పరువుని దెబ్బతీస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆటంకంగా మరి మోకాలు అడ్డం పెడుతుంది. మీరు మీ కేసుల మాఫీ కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ కాంట్రాక్టుల కోసం మీరు చేసే పనులు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నాయి. మీరు ఈ ఫార్వర్డ్ బిల్లో ఏముంది అంటే, మామూలుగా నేను చిన్న క్రక్స్ చూశానండి వికీపీడియాలో. దాంట్లో ఏం చెప్పారు అంటే, రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కార్పొరేట్ కంపెనీస్, అంటే కార్పొరేట్ కంపెనీస్ అంటే అవేం దెయ్యాలు భూతాలు కాదు. మనం కొనే ప్రతి షర్ట్, ఇప్పుడు మనం కొనే ప్రతి పెన్ను నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, కంప్యూటర్ దగ్గర నుంచి ప్రతిదీ కార్పొరేట్ కంపెనీనే. ఓకే, సో ఇక్కడ
రైతులు ఎవరైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతోటి డైరెక్ట్గా వీళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఈ కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అక్కడి వరకు ఎందుకు, మీ సాక్షి రిలీజ్ అయినప్పుడు రూపాయో ₹2 అని చెప్పి పేపర్ పెట్టిన మీరు ఈ రోజున ₹5 పైచిలికే అమ్ముతున్నారు. ₹5 మినిమం అయ్యింది అనుకుంటా. అంటే మీ పేపరు ఎంత పెట్టి కొనాలి జనాలు అనేది మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు, రైతు నేను పండించిన పంట ఎంత ధర రావాలి, నేను బ్రతికి బట్ట కట్టాలి అంటే, నేను మళ్ళీ పంట పండించాలి అంటే, నా కుటుంబం బ్రతకాలి అంటే ఎంత రేట్ ఉండాలో రైతుకి ఫిక్స్ చేసుకునేటువంటి హక్కు లేదా? మీరు ఎవరికీ తెలియనటువంటి పిచ్చి మద్యాన్ని తీసుకొచ్చి ఆ మద్యానికి మరి ₹40 ₹50 ఉన్నటువంటి ఆ పిచ్చి మందుని మీరు డబ్బాల్లో పోసి ₹120 ₹150 అమ్ముతూ మీరు కోట్లాది రూపాయలు మీరు ఖజానాని నింపడం లేదా? అంటే మీకు డబ్బులు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇంత అని చెప్పి మీరు రేట్లు ఫిక్స్ చేయొచ్చు, కానీ రైతు మాత్రం ఫిక్స్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ దీంట్లో లోటుపాట్లు ఉంటే చాలా సంస్థలు ఉన్నాయి, అవి హైకోర్టునో లేకపోతే సుప్రీంకోర్టునో అప్రోచ్ అవుతాయి, అవి అక్కడ డిస్కషన్ జరుగుతాయి. కానీ ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఈ గేమ్ ఆడుతున్నారో అది చాలా తుచ్చమైనది, నీచమైనది. దయచేసి ప్రజలు గమనించండి. పార్లమెంట్లో మద్దతు పలుకుతున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి ప్రతిసారి, నేను ఇక్కడ బీజేపీ కార్యకర్తనే కాదు, ఏమీ కాదు. నేను నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, జనసేన కార్యకర్తని. ఓకే, నాకు మోడీ తీసుకొచ్చి పెట్టేదేమీ లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టేదేం లేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టేదేం లేదు. నా అంతటిగా నేను బ్రతుకుతున్నాను. ఆమె ఇండివిజువల్ పర్సనాలిటీ, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ జరిగే విషయాన్ని ఒకసారి గమనించండి. వైసీపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని తిప్పికొట్టండి. థ్యాంక్ యూ.